నమస్కారం. నా పేరు డాక్టర్ జి ఆదినారాయణ. నేను ఉస్మానియా విశ్వవిద్యాలయం హైదరాబాద్ తెలంగాణలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. ఈరోజు భారతీయ భాషా పరిషత్ అధ్యక్షులు కుసుమ్ మక్కేమాని, today's program chief guest Professor Anuradha Lohia, ex-Vice Chancellor, Bharatiya Bhasha Parishad Director Shamunnath ji, today's awardees and my colleagues, my dear friends, dear literature, language and literature audience. Today I stand before you humble and honored by the prestigious award. ఈరోజు తెలుగు లాంగ్వేజ్లో నేను అవార్డు యువపురస్కారంగా ఎన్నికయ్యానంటే దానికి కారణం తెలుగు ప్రాంతానికి సంబంధించినటువంటి కల్చర్ కానీ, తెలుగు ప్రాంతంలో ఉండేటువంటి సంస్కృతి కానీ, తెలుగు ప్రాంతంలో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి వైవిధ్యమైనటువంటి అంశాలతో కూడుకున్నటువంటి భావ వ్యక్తీకరణ చేసినటువంటి నా కవిత్వాన్ని గుర్తించినటువంటి ఈ సంస్థకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. లిటరేచర్ టు మీ is not just about following tradition, it is about reinventing it. A true poet gets inspired but does not mimic the past and craft their own voice, their own rhythmic, their own way of perfection. For a poet, technique is more than rules, it is the alchemy of words. We guess that Ray speaks on perfect way expression their thoughts, something original, sometimes perceive the world. They study the wonders of nature, humanity and universe. My own journey, the poetry is deeply rooted in my identity, Indianness, my Dalit identity, my PhD topic and my PhD studying in Hyderabad Central University. I explore Dalit autobiographies guided by the works of 7 great poets. I have authored 2 poetry books. One is Nanila Sugandham. He started 27 years back. Professor N. Gopi. It is a 4 lines, 20 to 25 words. The first 2 lines is one thing. Second 2 lines is counter to first 2 lines. Like for example, వర్షం తగ్గిన రోడ్లు ఉప్పొంగుతున్నాయి, అవి బస్తీ వాసుల కన్నీళ్లు. The rain was stopped, yet the street still flowed. Those are the tears of the slum dwellers. ఇంకొక నాని, ఒక్కోసారి ఉల్లి కన్నీళ్లు తెప్పిస్తుంది, కోస్తున్నందుకు కాదు, కొంటున్నందుకు. Sometimes onions bring tears, not for cutting them, but from buying them. So this is one Nani. This is short poetry. My Telugu poem. My grandmother. మా అవ్వ పొద్దున్నే నిత్యం భూమిని ముద్దాడే చీపురుతో ఆకిల్ని ఐరన్ కొట్టిన అంగిలా సాఫ్ చేస్తుంది. బజార్లో తెచ్చిన బర్రె పెండ బకెట్లేసి నేల తల్లికి పట్టంచులా పట్టు చీర కడుతుంది. కట్టమైసమ్మన్ గారు బోధించినట్టు గల్మంతా అలికి గడపను బొట్లతో ట్యాంక్ బండు లైట్లలా మెరిపిస్తుంది. మా అవ్వ బోళ్ళన్నీ ఆకిట్లేస్తుంటే ఆకాశం కన్నా అందంగా మెరుస్తాయి.
బొగ్గు నోట్లు ఇస్తుంటే పెప్సిడెంట్ పక్కకు పడాల్సిందే, బ్రష్ విరగొట్టాల్సిందే. సాట్ల బియ్యం పోచెరిగితే సంగీతం వాయిస్తున్న శబ్దం ఎంత మధురం. ఇక మావ ఎయిలు వరంగా పోయిన నాన్న ఆళ్లకు రాకుంటే తక్కిచ్చి అడుగుతుంది, తంగాడుతుంది. పనికాడ తలకాయకు తువాల కట్టి పారబట్టి పనిచేస్తే పడుసు మొగోడు కూడా పనికి రాడు. పార పగులు కొడవలి చేత పట్టిందే అయినా పెన్ను పట్టిన వాళ్ళ కంటే లగాంచి మాట్లాడుతుంది. దబ్బున నాకు జ్వరం వస్తే కడుపు మీద తడి పట్టేసి పై అంతా